హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, వి హెల్త్ టెక్ కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్, వి హెల్త్ టెక్ కంపెనీ వాళ్ళు వాకిన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ రోల్ కోసం జాన్ 4th and 5th ఈ యొక్క వాకిన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట, హైదరాబాద్ లొకేషన్లో. సో ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఆఫీస్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ గచ్చిబౌలిలో అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి టైం అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే 4th January to 5th January. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటర్వ్యూ టైమింగ్ కనుక చూసుకున్నట్టయితే 9:30 AM to 10:30 AM అనమాట, మార్నింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఇందులో ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్స్ ఇన్ లైఫ్ సైన్స్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ విత్ నాన్ లైఫ్ సైన్స్ డిగ్రీస్ ఆర్ డిప్లొమా ఆర్ నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. నాన్ లైఫ్ సైన్స్ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్ అనమాట. ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ కనుక చూసుకున్నట్టయితే January 4th and 5th at 10 AM షార్ప్. లేట్ కమర్స్ వోంట్ బి అలౌడ్ అనమాట. సో మీరు ఇన్ టైంలో మీరు అక్కడికి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే వి హెల్త్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కంపెనీలోనే వీళ్ళు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కంపెన్సేషన్ కనుక చూసుకున్నట్టయితే CTC ఆఫ్ 17,000 per month అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీళ్ళు. సో విత్ టేక్ హోమ్ శాలరీ ఆఫ్ 14,600 అనేది పే చేస్తారనమాట. షిఫ్ట్ డీటెయిల్ కనుక చూసుకున్నట్టయితే రొటేషనల్ షిఫ్ట్లో అయితే మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ బిజినెస్ నీడ్స్ అనమాట. ఇంటర్వ్యూ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే 2 rounds ఉంటాయి. ఆన్లైన్ టెక్నికల్ అసెస్మెంట్ అండ్ అలాగే ఫైనల్ ఓరల్ టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాయినింగ్ డేట్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళు ఇమ్మీడియట్గా అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ఇంటర్వ్యూ ఒరిజినల్ 10th అండ్ ఇంటర్ మార్క్ షీట్స్ అయితే మీరు అండ్ అలాగే రెజ్యూమ్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ నోట్ కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు సైన్ ఏ మినిమమ్ కమిట్మెంట్ ఆఫ్ 18 months అండ్ సబ్మిట్ ది ఒరిజినల్ 10th అండ్ ఇంటర్ మార్క్ షీట్స్ అని క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. టాపిక్స్ టు ప్రిపేర్ ఫర్ ది ఇంటర్వ్యూ వచ్చేసి హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ, సిస్టమ్స్, జనరల్ మెడికల్ టర్మినాలజీస్, మెడికల్ కోడింగ్, ICD అండ్ CPT ఈ సబ్జెక్ట్స్ మీద అయితే మీరు ఇంటర్వ్యూకి అనేది ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే రమేష్ అని ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. వీళ్ళు వాట్సాప్లో మాత్రం అవైలబుల్గా ఉంటారనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి మీరు వాట్సాప్ ద్వారా అయితే వాళ్ళను కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అలాగే మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారనమాట. రమేష్ అని HRD అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే BDS ఇన్ ఎనీ స్పెషలైజేషన్, బీటెక్, BE ఇన్ బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్, BUMS ఇన్ ఎనీ స్పెషలైజేషన్, MBBS ఇన్ ఎనీ స్పెషలైజేషన్, BHMS ఇన్ ఎనీ స్పెషలైజేషన్, BSc ఇన్ ఫుడ్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, నర్సింగ్, జువాలజీ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, B.Pharmacy ఇన్ ఎనీ స్పెషలైజేషన్ అనమాట. సో ఈ ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు సెలెక్ట్ అయ్యి జాబ్లో జాయిన్ అయిన తర్వాత వర్క్ అనేది వాళ్ళే నేర్పిస్తారనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.